భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబున జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందా భయము చేతనే ఏ యాత్రి విడవతో అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? అయినట్టు ప్రతిజ్ఞాభంగమనరించి మేమే అసత్యవాదులము కావాలనా? ధూర్తుడా, తక్షణమే యాతిని కొని వచ్చి మాకు అప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చేతులా చంపించినంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేల జీవమున్నంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యాతిని కాపాట నీ తరమా? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనా ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర పాలనేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు. మృత్యుదేవి భీషణాత్యుగ్రదంష్టల ఉయ్యాలూగిన నూగవచ్చు. ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాడి అరచేతనదిమిన అదుమవచ్చు. దండహస్తుని ఘోరతర కాలపాశన్ను గురి చిక్కి తప్పించుకొనగవచ్చు. కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ ధాటి. రామబాణము అమోఘమే, కాని రామనామము అజయం. తారకనామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర. దేవి, ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధుర గానం నా హృదయంలో సీతా సమేతుడి వైకోలు ఉన్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి అంజనేయ, నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేను తిన. నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము! చెప్పునవి స్త్రీ సూక్తులు, చేయునది స్వామిద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహికాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెనుదీయుడు. ఆంజనేయ, అయినది ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా ప్రభు, ఇది పరీక్షయో లేక పరిహాసమో తెలియజాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే. నీవే నన్ను అసత్యవాదివి కమ్మందువా? ఆడి తప్పుట కంటే అఘము లేదని కదా సర్వమిచ్చెను హరిశ్చంద్రనుపతి. పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమునకేగి బలి విభుండు. శరణార్థి బ్రోచుట వరధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే. నిరత సత్యవ్రతాచరణుడౌటనే కదా అసూలైనను వీడే దశరథుండు. అంతవరకేలనయ్యవో అర్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే 14 వనవాసి వైతివీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర. ఆంజనేయ, సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఏమిటో నీవే తెలుపుతివి కదా. కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగమనరించరా?
చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చు. నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతిని కాదు. ప్రభు, ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభించును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థుని, అందునా రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కత్తి కట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే. అట్టి ఎడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యేనా ప్రభు, అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కెయేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా. రామ 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 రామాయటన్న నీ నామమొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించితివా నైవంచుకురా. పొమ్మవన. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు ఘల్లు ఘల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీదేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందెనేమో. తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బంధ పౌరుషహీనుడపై పాదములు తుచుతి. ఇంతటి ధీరుడవు అంతటి శపథమేలా ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో ధీరుడనో ఎవరికే తెలియను. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష.